ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ 3 వస్తువులేనండి. అవేంటి వెంటనే తెలుసుకుని కష్టాల ఊబిలో నుంచి బయటపడండి. ప్రాణం పోయినా సరే కుంభరాశిలో పుట్టిన వారు ఈ 2025 ఈ జూలై మాసం 21 తర్వాత ఈ ఒక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం ఇక మీ జీవితం అనేది పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఈ జూలై మాసం నుండి ఏ వస్తువులు మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువులను ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అసలు ఈ కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి శుభ ఫలితాలు ఇస్తుంది, ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతబీజ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో పుట్టిన వారు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారండి. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. అయితే ఈ కుంభరాశి వారు జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనను ఎవరితో కూడా పంచుకోరండి. అయితే ఈ కుంభరాశి యొక్క జాతకం ప్రకారం మనం గమనించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి రేపటి రోజున అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ జూలై మాసం నుంచి కుంభరాశి జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉండబోతుందండి. కుంభరాశి వారి ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళతారు. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చండి. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీశారండి. వీళ్ళను చూసి మోసపోవడం అనేది జరిగింది. ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీ జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటున్నారండి. ఆ వ్యక్తి ఏమో మీ ముందుగా మంచిగా నటిస్తున్నాడు, అంటే మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారండి. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఉంటాయి. మీ జీవితంలో ఇటువంటి జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి. ఏదైనా సరే మీ మనస్సాక్షిని మాత్రమే నమ్ముకోండి. ఎవరి మీద కూడా గుడ్డిగా నమ్మకండి. గుడ్డి నమ్మకాన్ని అస్సలు పెట్టుకోకండి. అలాగే కుంభరాశి యొక్క జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉన్నాయి. మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశం కూడా మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసి ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి కూడా మానసిక క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజులు మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు. కాబట్టి సహనం కోల్పోతే ఎంతటి అమాయక వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారండి. ఎలాంటి వ్యక్తి అయినా సరే తనకున్న సమస్యలన్నీ కూడా ఒక గట్టి పునాదిలాగా వేసుకుని ఒక ధైర్యం తెచ్చుకొని కొన్ని పరిస్థితుల్లో కుంభరాశి వారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా అండి పురుషుల జీవితంలో చూస్తే గనక మీరు మీ జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు, అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, వారు బంధువులు కూడా కావచ్చండి, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలు మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా మీ జీవిత భాగస్వామి ఎంతోగానో కృషి చేస్తారండి. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే కుంభరాశి వారికి ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. లేదంటే మాత్రం
వేరి కోరి మీరు కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి అలాగే ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కూడా మీకు విభేదాలు, గొడవలు కలిగే అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశాలలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో ఒక పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుందండి. అంటే ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నాలు అయితే చేస్తారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే విరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, లేదా మీకు ఆన్లైన్లో పరిచయం కూడా కావచ్చండి. స్నేహితుల ద్వారా అయినా సరే ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక మీ కుటుంబం జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా సాగుతుంది. కాబట్టి కుంభరాశి వారు పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసిన పరిస్థితి అయితే ఉంటుందండి. అలాగే కుంభరాశికి చెందిన వ్యాపారస్తుల యొక్క జీవితం కనుక గమనించినట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాలను మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కుంభరాశి వర్గ జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే కుంభరాశి వర్గ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం జూలై 21 తర్వాత ఈ ఒక్క వస్తువును మాత్రం మీరు సహాయంగా కావచ్చు, లేదా బదులుగా కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవరికి కూడా ఇవ్వకండి. ఈ శ్రావణ మాసం నుంచి మీకు ఏంటంటే మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది. కాబట్టి ఈ వస్తువును దానంగా కావచ్చు, ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదండి. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరికోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. ఈ విషయాలలో కుంభరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారండి. అంటే మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే కుంభరాశి వారు కొన్ని వస్తువులు మనం దానంగా కానీ సహంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ జూలై మాసం నుండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వస్తువులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వకండి. కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలండి. సుగంధ ద్రవ్యాలు అంటేనే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే గనక సుగంధ ద్రవ్యాల్ని దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు కూడా ఇవ్వకూడదండి. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి లవంగాలు, యాలకులు, ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదండి. చాలా వరకు మనం చూస్తూ ఉంటామండి, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు లేకపోతే, మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండేవారినో కానీ, ఎదురుగా ఉండేవారినో కానీ, లేదా స్నేహితుల దగ్గర, విరుగుపరుగు వ్యక్తులుగా ఎవరైనా సరే మనకు అందుబాటులో ఉన్న దగ్గరికి ఆ వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ ఒక్క వస్తువును అసలు ఎవరికి కూడా ఇవ్వకూడదండి. వచ్చే అమావాస్య తర్వాత శ్రావణ మాసం వస్తుంది. కుంభరాశి వారు లవంగాలు, అలానే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికి అయినా సరే దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరే లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి పంపించిన వాళ్ళే అవుతుంది. ఆ తర్వాత మీరే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎప్పుడైతే మన ఇంట్లో లక్ష్మీదేవిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే మీ జీవితంలో ఎన్నో రకాలుగా సమస్యలు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే అవుతారండి. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పడం చాలా ఉత్తమండి, అది చాలా మంచిది కూడా. అంతేకాని మనం మొహమాటానికి పోయి గనక ఈ వస్తువులని లవంగాలు, యాలకులు, పెరుగు, అలానే పసుపు ఇవి ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదండి. ఉప్పు ఇవి ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే అలాంటి వస్తువులు మనం దానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి. ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలను మిమ్మల్ని ఎంటాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి జాతకులు ఈ జూలై మాసంలో నుంచి ఈ వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు చాలా అలర్ట్గా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలానే కుంభరాశి వారు ఈ శ్రావణ మాసంలోపు మీరు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉండే ఈ వస్తువులేనండి. వీటిని తీసి వెంటనే బయటపడేయండి. మీ కష్టాలు మీరు తగ్గించుకోండి. మీ ఇంట్లో ఉండే కొన్ని తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు కూడా మీకు చాలా సమస్యలను, ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నాయి. కాబట్టి
జూలై 25 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. కాబట్టి శ్రావణ మాసం లోపు వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే తక్షణమే తీసి బయటపడేయండి. మన శాస్త్రంలో కూడా తెలియజేసి ఉన్నారండి. ప్రతి ఒక్క వస్తువుకు ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తారు. ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఏ వస్తువులు ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాలు చెప్పి ఉన్నారు. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలా విధాలుగా చాలాసార్లు విషయాలు చెప్తూ వచ్చారండి. అలా చేయవద్దు, ఇలా చేయవద్దు, ఈ సమయంలో అలా చేయకండి, ఆ వస్తువులు అలా పెట్టవద్దని చెప్తూ ఉంటారు. కానీ మనమేమో వీళ్ళ చేదస్తంలే అని అనుకుంటూ ఉంటాం. కానీ చాలా పొరపాటండి. వాళ్ళు చెప్పేది నిజానికి చెప్పాలి అంటే వాళ్ళు చెప్పేది 100కి 100% కరెక్ట్ అండి. వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకుపోతున్నాం. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడండి. ఆ తర్వాత మీ కష్టాలను కూడా మీరే తొలగించుకోవచ్చు. మనందరికీ తెలిసిందేనని, నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువ ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనపడుతుంది. మరి వాటిల్లో మొట్టమొదటి వస్తువు ఏంటంటే బట్టలండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళు పిల్లలకి చిన్నవైపోయి ఉంటాయని, అలానే పెద్దవాళ్ళు వచ్చేసే బట్టలు ఏదో ఒక పాత గుడ్డ కిందకి పనికి వస్తుంది అని, లేదంటే ఎవరికైనా సరే ఇవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పేసి చినిగిపోయిన బట్టలు, కలర్ పోయిన బట్టలు, వాడిన బట్టలు వీటన్నిటిని కలిపి ఒక మూటగా కట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా అసలు ఎప్పుడు కూడా చేయకూడదండి. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారండి. మీ పాత బట్టల మూట ఏదైతే ఉండిందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అయితే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి, అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. అంతేకాని పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచుకోరాదు. ఇక రెండవది ఏమిటంటే ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానివ్వండి, లేదంటే విగ్రహాలు కానివ్వండి, పటాలు కానీ ఇలాంటివి ఒక్క చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారండి. అందరు కాదు, కొంతమంది. కానీ ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కావచ్చు, అవి మంచిగానే ఉండాలండి. ఎక్కడ ఒక చోట నుంచి ఇరిగిన క్రాక్ వచ్చిన అటువంటి వస్తువును ఇంట్లో అస్సలు ఉంచరాదండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పెవికాలు పెట్టి అంటించుకున్నలా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు మంచిగా ఉందని. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే తక్షణమే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయినా ఉంటే పారే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసుకోవాలి. లేదంటే కుదరని వాళ్ళు ఎక్కడైనా సరే దేవాలయం దగ్గర, చెట్టు దగ్గర వదిలేసిరండి. అలాగే చాలామంది చేసే అది పెద్ద తప్పు ఏంటంటే తెలుసాలండి, ఒకేలాంటి దైవానికి సంబంధించిన పటాలు 4-5 రకాలు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా అస్సలు చేయకూడదండి. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక దేవతకి ఆరాధనకి సంబంధించిన ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ పూజ గదులు ఒకటే ఉండాలి. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దె పైన ఎక్కువ వాడిన వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు, ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని కనుక మనం ఏం అవసరం లేదు అని చెప్పేసి చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పక్కన కానీ వాటిని పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా కనుక మీరు చేస్తే మీ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మీకు క్రియేట్ అవుతాయి. అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఎక్కువగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఖాళీ ప్లేస్ ఉంది అనే కదా అని మనం ఇట్లాంటివన్నీ అక్కడ స్టోర్ చేసుకోకూడదు. అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం మీకు పితృదోషం కలిగే అవకాశం కూడా అయితే ఉంటుందండి. మీ ఇంట్లో వాడుకునే వస్తువులండి, అంటే ఇంట్లో వస్తువులు కావచ్చు, మీరు వాడుతున్న కానీ విరిగిపోయిన గ్లాసెస్ కానీ, లేదా ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ, ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించిన దోషాలు అనేవి కలగజేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులలో ఇంట్లో ఉంచరాదండి. అలాగే ఇంట్లో పైన గ్లాసులు, గాజు అద్దాలు ఐటమ్స్ ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచుకోకండి, తక్షణమే తీసి బయటపడేయాలి. అలాగే చాలామంది చేసే అదొక పెద్ద తప్పు ఏంటంటే తెలుసా అండి, ఇంట్లో డెకరేషన్ కోసం, ఇల్లు అందంగా ఉండడం కోసం తాజ్మహల్ ఫొటోస్ కానీ, పడవ నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి ఫొటోస్ కానీ, లేదా జంతువుల ఫొటోస్ కానీ, అలానే ముళ్ళుకు సంబంధించినటువంటి సినరీస్ కానీ పెడుతూ ఉంటారు. ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు కూడా ఇంట్లో అలంకరించుకోకూడదు. తాజ్మహల్ మనందరికీ తెలిసిందే కదండి,
ప్రేమకు చికనమని చెప్తూ ఉంటారు కూడా. కానీ లాజికల్గా అది ఆలోచిస్తే ఒక సమాధి కదా. దాన్ని ఎప్పుడు కూడా మనం ఇంట్లో అస్సలు ఉంచుకోరాదండి. మనం ఎంత కాదనుకున్నా కూడా అది ఒక సమాధి మీద కట్టిన మహలే కదా. కాబట్టి అటువంటి వాటిని కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వరాదు, పెట్టుకోరాదు, తెచ్చుకోరాదు. అలాగే మునిగిపోతున్న ఓడలు, పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోరాదు. జీవ జంతువులకు సంబంధించినవి కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది. ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదండి. అశాంతికి గురవుతూ ఉంటారు. ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక చాలామంది చేసే అది పెద్ద తప్పు ఏంటంటే, అలమార్లు ఉంటాయి కదండి, అంటే కబోర్డ్స్, బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెంట్స్, డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాం. అలమారు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలని కోరుకునే స్థలం అది. అటువంటి అలమార్ని మనం ఎంతో నీట్గా పరిశుభ్రంగానే ఉంచుకోవాలి. చాలామంది బీరువాలు, అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి. అయినా సరే వాటిని అలాగే వాడుతూ ఉంటారు. కానీ అస్సలు ఎప్పుడు అలా వాడకూడదండి. అటువంటి అలమార్లలో లక్ష్మీదేవి నివసించదు కూడా. ఆర్థికంగా కూడా మీకు అస్సలు కలిసి రాదు కూడా. కాబట్టి ఎప్పుడు కూడా మనం మన ఇంపార్టెన్స్ ఏమైనా సరే వస్తువులు కానీ మనం ఒక పక్కన పెట్టేటప్పుడు ఆ ప్లేస్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. డబ్బు కానీ నగలు కానీ దాచే చోట నీట్గా పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి కూడా అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే కొంతమంది అలమారల్లో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు, జస్ట్ అలా తలుపులు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు. ఇలా చేస్తే కనుక నీళ్లు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ డబ్బు అనేది కూడా ఖర్చు అయిపోతుందండి. కాబట్టి అసలు అలా ఎప్పుడు చేయకండి. అలాగే మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఇరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఇంట్లో ఉంచుకోకండి. అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు. అలాంటివి ఏమైనా ఉంటే ఒకవేళ ఉంటే కనుక మార్చుకోవడానికి ట్రై చేయండి, లేదా తక్షణం తీసి బయటపడండి. అంతేకాని ఇంట్లో మాత్రం అస్సలు పెట్టుకోకండి. అలానే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఉంచుకోకండి. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటేనే సాక్షాత్ మన లైఫ్ అండి. మన లైఫ్ను మనమే స్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం. కాబట్టి ఒకవేళ ఆగిపోయిన గడియారం ఉంటే దాన్ని బాగు చేయించుకోండి. కానీ మన ఇంటిని ఎప్పుడు కూడా మనం నీట్గా ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో చెప్పినటువంటి కనుక జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉంటే కుంభరాశి వారు మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేవి మొదలవుతాయండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోతుంది. కుంభరాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజులు మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. మరి చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.